ఆసిఫాబాద్ సఖీ సెంటర్లో అడ్మినిస్ట్రేషన్ గా పనిచేస్తున్న మమతను కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీసీ కిడ్నాప్ చేశాడని భర్త రమేష్ ఘోషించాడు. రెబ్బెనకు చెందిన మమతతో 15 ఏళ్ల క్రితం వివాహమైందని, 2 చిన్నారులు ఉన్నారని రమేష్ తెలిపారు. 5 రోజులుగా తన భార్య కనిపించకపోయినా సఖీ సెంటర్ అధికారులు రెబ్బెన పోలీసులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సీసీ కలెక్టరేట్ కు వచ్చి వెళ్లాడు. భార్య మిస్సింగ్ పై అధికారులను అడిగితే సరైన సమాధానం లేకుండా మోసం చేస్తున్నారు అని రమేష్ ఆరోపించారు. భార్య కనిపించకపోవడం వల్ల 2 చిన్నారులతో తీవ్ర ఆందోళనలో ఉన్నానని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు. రమేష్ సార్, నేను ఆసిఫాబాద్ నివాసిని. సో రెబ్బెన నివాసి అయిన మమతతో నాకు 2011-14 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. సో 2 పిల్లలు. సో ఆమెని చదివించడం వల్ల ఆమె సఖీ సెంటర్లో సెంటర్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ బాస్గా వర్క్ చేసింది. 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్న తరుణంలో ఈ సోమవారం అదృశ్యమైపోయింది. ఆ అదృశ్యమైన విషయాన్ని సఖీ సెంటర్లో తెలియజేశాను. అన్న అదృశ్యమైన విషయాన్ని చుట్టుపక్కల చూసి ఆయన ఎక్కడైతే అదృశ్యమైందో ఆ రెబ్బెన పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ చేయడం జరిగింది. సో సోమవారం నుంచి ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు, ఈ రోజు వరకు కూడా ఎస్ఐని కాలాప్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాను. ఆయన ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి కాలాప్ చేస్తున్నాం కానీ ఏం లేదు అంటాడు. సో ఇక మిస్ అయిన సందర్భంలో ఓవరాల్గా చెప్పినాం సార్. ఈ మిస్సింగ్ కారణము కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న కె రమణ సిసి అనే ఒక క్యాండిడేట్ అని చెప్పినాం. దానికి సంబంధించిన కిడ్నాప్ కేసు కూడా ఆ రమణ మీద ఈ రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో, రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే మమత అబ్స్కాండ్ అయిన ఒక అమ్మాయి ఆ ఆఫీసు పరిధిలో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ పరిధిలో ఉన్న హెడ్ వాళ్ళు మా అమ్మాయి అబ్స్కాండ్ అయిందని ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ తెలియజేయలేదు. మరి ఎందుకు తెలియజేయలేదు నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే నా ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి గురించి నేను చూడాలి, మరి వీళ్ళ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి గురించి వాళ్ళైతే చూస్తలేరు. మరి ఈ అమ్మాయి ఎటువైంది? ఎందుకంటే కిడ్నాప్ చేసిన ఆ కె రమణ అనే పర్సను ఈరోజు మధ్యాహ్నము ఇక్కడ కలెక్టర్ దగ్గర హాజరు కాబడడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఒక అమ్మాయి ముసుగు కట్టుకొని రావడం జరిగింది. ఆ అమ్మాయి పేరు వాళ్ళ మిసెస్ అని చెప్తాను. ముసుగు కట్టింది, చిన్న ఉంటుంది, పొట్టి ఉంటుందని చెప్తాను. మరి మా అమ్మాయి ఏది? ఈ తప్పిపోయిన మిస్ అయిన మమత అని నేను కంప్లైంట్ ఇచ్చింది. ఈరోజు కిడ్నాప్ చేయబడిన మమత అనే అమ్మాయి ఈమె ఎక్కడ ఉన్నది? సో దీని విషయంలో ఆఫీసులో అడగదా ఎవరు పొందలేని సమాధానం చెప్తాను. మాకు సంబంధం లేదు, మీ అమ్మాయి మీరే చూసుకోండి అని సమాధానం ఇస్తాను. ఆఫీసులో సఖీ సెంటర్లో ఇచ్చినా మాకు సంబంధం లేదు, అది మీ ఇష్టం అంటాను. మరి మేము ఏం చేయాలి సార్? మాకున్నది ఈ 2 పిల్లలు, నేను, భార్య. సో ఆమె ఇప్పుడు అదృశ్యమైంది. ఈ రోజుగా 5వ రోజు లేదా 6వ రోజు ఆధారాలు సఖీ సెంటర్లో ఇచ్చిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన కొన్ని ఆడియో రికార్డింగ్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. ఏదో కొద్ది అవకతవకలు కానీ ఒక పెద్ద మొత్తంలో జరిగినట్టు మాకైతే వినికిడి జరుగుతుంది. అది మా అంచనా ప్రకారం. ఎందుకంటే మా అమ్మాయి మేము విక్టిమ్స్ కాబట్టి, మేము బాధపడుతున్నాం కాబట్టి మా బాధను మీరు అర్థం చేసుకోవాలి సార్. కలెక్టర్ దగ్గర పనిచేసే కె సిసి రమణ ఇంత క్లియర్గా చెప్తున్నా సార్.